'అట్లీ అల్లు అర్జున్' మూవీకి సంబంధించిన టైటిల్ అలాగే ఒక పోస్టర్ అయితే రిలీజ్ కాబోతోంది. అలాగే 'పెద్ది' అయితే పోస్ట్‌పోన్ అయింది. అలాగే 'ఎన్టీఆర్ నీల్' సంబంధించిన మూవీ అయితే ఒక కంక్లూజన్‌కైతే వచ్చిందనమాట. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి అన్నిట్లికంటే ముందు మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 'అట్లీ' అలాగే 'అల్లు అర్జున్' సంబంధించిన ఒక పోస్టర్ అయితే అలాగే మూవీ టైటిల్ అయితే రిలీజ్ చేయబోతుందనమాట. అది 'అల్లు అర్జున్' బర్త్‌డేకైతే రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 8వ తారీఖైతే. పోస్టర్ ఒకటి అలాగే మనకి టైటిల్ అయితే రివీల్ చేయబోతున్నారనమాట. ఎలాంటి గ్లింప్స్ టైప్‌లో కాకుండా టైటిలు అలాగే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట. మరి చూడాలి. ఎందుకంటే దాదాపుగా గ్రీన్ స్క్రీన్ అలాగే బ్లూ స్క్రీన్స్‌లో అయితే మూవీ షూటింగ్ అనేది 70% అయితే కంప్లీట్ చేశారంట. ఆ 70% కూడా చాలా అంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా బయటికి రాకుండా చాలా చిన్న పోస్టర్ గాని, చిన్న వీడియో గ్లింప్స్ కూడా బయటికి రాకుండా చాలా బాగా మేనేజ్ చేశారనమాట. ఎందుకంటే చాలా 70% కంప్లీట్ అయితే దాదాపుగా ఎక్కువ సీజీ మీద, వీఎఫ్ఎక్స్ మీద ఎఫర్ట్ పడుతుంది. కొంచెం టైం పట్టే అవకాశం ఉందనమాట. కాపోతే మూవీ రిలీజ్ డేట్ గాని ఎలాంటివైతే రివీల్ చేయరనమాట. జస్ట్ ఒక పోస్టరు మూవీకి సంబంధించిన పోస్టర్ అలాగే టైటిల్ అయితే రివీల్ చేస్తారు. అల్లు అర్జున్ బర్త్‌డేకైతే ఉండబోతుందనమాట. ఎక్కువ పర్సెంట్ చాలా మంది నమ్మకాలు పెట్టుకుని 'అట్లీ' మీద నమ్మకాలు పెట్టుకున్నారు. మరి చూడాలి 'అట్లీ' ఎలా తీయబోతున్నారు మూవీ, అల్లు అర్జున్ మూవీ సంబంధించింది ఎలా ఉండబోతుందని కూడా చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు, ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటే అల్లు అర్జున్ బర్త్‌డే వరకైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మన 'పెద్ది' సినిమాకైతే అసలు వాళ్ళు మూవీ రిలీజ్ మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ అసలు ఎంత కాన్ఫిడెంట్‌గా మూవీనైతే మార్చి 13న రిలీజ్ చేస్తామని చెప్పారనమాట. అప్పటి నుంచి కూడా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. అది మార్చి 30 అయిపోయింది. అలాగే ఏప్రిల్ 30 అన్నారు. అసలు ఎవరు చెప్పమన్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ మూవీ డేట్ ఎవరు చెప్పమన్నారు భయ్యా అసలు వాళ్ళని? మూవీ మేకర్స్ వాళ్ళని ఎవరు చెప్పమన్నారు? 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళని. ముందుగానే డేట్ రిలీజ్ చేయటం, ఫ్యాన్స్‌ని హర్ట్ చేయటం అసలు ఇలాగా జ అవుతుందని నేను కల్లా కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. మళ్ళీ ఇప్పుడు మొన్నేమో మే 30కి అన్నారు. ఇప్పుడు మళ్ళీ జూన్ 25కి ఎళ్ళిపోయిందనమాట దాదాపుగా. 3 మంత్స్ నుంచి ఆడుకుంటూ వస్తుందనమాట ఫ్యాన్స్‌నైతే. అసలు ఎవరు రిలీజ్ చేయమన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ డేట్‌లకి అన్నీ కన్‌ఫ్యూజ్ చేయడానికి మొన్న బర్త్‌డేకి ఒక గ్లింప్స్ అయితే 'పెద్ది పెహల్వాన్' అనే ఒక గ్లింప్స్ టైప్‌లో రిలీజ్ చేశారనమాట. అది ఏదో చూపించినట్టుగా ఉందనమాట. పోస్ట్ ప్రొడక్షన్ అయితే చాలా అంటే చాలా తక్కువ లో కాస్ట్‌గా ఉందనమాట. వీసీఎఫ్ఎక్స్ అన్నీ బీజీఎమ్స్ అయితే చాలా బాగున్నాయి కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ అయితే చాలా లోగా కనిపిస్తున్నాయనమాట. చాలా అంటే చాలా డల్‌గా ఉంది. నాకైతే మాత్రం ఏమాత్రం కూడా పోస్ట్ ప్రొడక్షన్ అయితే అస్సలు నచ్చలేదనమాట. అసలు ముందుగానే ఈళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో అసల బుచ్చిబాబు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో ఫస్ట్ మార్చి 30 అన్న తర్వాత అది పోయింది. ఏప్రిల్ 30కి పోయింది. ఇక జూన్‌లో అన్నారు, మేలో అన్నారు. జూన్ 25కి అయితే తీసుకొచ్చారనమాట. సో, ఈ సో, నేను జూన్‌కి 'లెనిన్' మూవీ ఉందనమాట. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ టైప్‌లో 'లెనిన్' ఉంది. మరి అది ఏం చేస్తారో ఏమో తెలీదు గానీ, అది వస్తే మాత్రం దానికి వాళ్ళకి ఇది 'లెనిన్' ఫిక్స్ చేసుకున్న డేట్‌కి ఈళ్ళు రాబోతున్నారనమాట. మరి 'లెనిన్' అనేది 'అఖిల్' గారికి సంబంధించి ఆ మూవీ మే 30 రిలీజ్ చేసుకోవాల్సుంటుంది మాక్సిమం నాకు తెలిసైతే మాత్రం. మరి ఏం చేస్తారైతే మరి 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళు 'లెనిన్' టీమ్ అయితే ఏం చేస్తుందో నాకైతే అర్థం కాదు గానీ, 'పెద్ది' మాత్రం జూన్ 25కి అయితే రాబోతుందనమాట. ఇకపోతే 'ఎన్టీఆర్' అలాగే 'ప్రశాంత్ నీల్' తీస్తున్న మూవీ అయితే చాలా అంటే చాలా దాంట్లో చాలా అంటే చాలా మార్పులు చేశారు. కథలో, స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు. యాక్టర్స్‌లో మార్పులు చేశారు. అన్నీ దేనికి సంబంధించిన మొన్న అప్పుడెప్పుడో 2 ఇయర్స్, 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా ఒక పెద్ద షూట్ అయితే నడుస్తూ ఉందని ఒక పెద్ద పోస్టర్ లాగా రిలీజ్ అయింది. అంటే లీక్ అయింది. లీక్డ్ ఫోటో అయితే రిలీజ్ అయింది. అది కూడా ఏం లేదు. ఆ ఫైట్స్ కూడా ఏం లేవంట. అంతా ఏం లేదు. జస్ట్ కథని, స్క్రిప్ట్‌ని అంతా మార్చేసి చాలా అంటే చాలా ఎక్కువ స్క్రిప్ట్‌ని తీసేసారని చెప్తున్నారు. చాలా రకాలుగా మారుతున్నారు. అలాగే ఎన్టీఆర్ సార్‌నయితే ఫూల్ చేస్తున్నారనమాట మధ్యలో. ఎందుకంటే చాలా అంటే చాలా సన్నగా అయిపోయారు ఎన్టీఆర్ గారు. ఈ మధ్య కాలంలో అసలు ఎప్పుడు చూడలేదనమాట. ఆయన ఏదో యమదొంగ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకైతే మాత్రం ఎన్టీఆర్ గారిని ఆ లుక్‌లో, ఆ గెటప్‌లో అయితే చూడలేమనమాట. అలాగే రీసెంట్‌గా ఒక విలన్ అయితే తీసేసారు. మలయాళం యాక్టర్ విలన్ని. ఆయన్ని రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో అడుగుతుంటే మీరు ఏది 'ఎన్టీఆర్ నీళ్ళు' మూవీలో ఎ సో విలన్‌గా యాక్ట్ చేస్తున్నారంట గదా! అని వాళ్ళు క్వెషన్ చేస్తే, లేదు. నేను అలాగా ఏం లేదు. నాకు డేట్స్ కుదరపోవడం వల్ల అలాగే తెలుగు మూవీస్‌లో యాక్ట్ చేయాలంటే కొంచెం భయమేస్తుంది. 3 ఇయర్స్, 4 ఇయర్స్ పడుతుంది. మలయాళంలో ఆ లోపల నేను 3 మూవీస్ చేసుకోవచ్చు. అందుకని నాకు డేట్స్ కుదరట్లేదని నేను బయటకొచ్చేసానని వాళ్ళైతే చెప్పారనమాట. మరి చూడాలి టీఎఫ్ఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టీఎఫ్ఐ అప్డేట్స్ అనేవి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.